ఆకాశమునందలి సమస్తమును సృష్టించినటువంటి సర్వలోక సృష్టికర్త, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు, మోచకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామంలో కృతజ్ఞత అర్పణలు సమర్పిస్తూ ఈ సాయంకాల సమయమున మీ పాచెంతకు వస్తున్నాం ప్రభా. 2025 సంవత్సరము క్రిస్మస్, ప్రీ క్రిస్మస్ మీటింగులు తండ్రి పాలు పొందడానికి మాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాము. వాక్యం అందించే మీ దాసుడు అబ్రహాం వారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. మరి వచ్చి వారు కూడా సమయానికి రావడానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము. ప్రత్యేకంగా వంట చేసే సహోదరుల కొరకు ప్రార్థిస్తున్నాము, మ్యూజిక్ టీం కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ విధంగా ఇతర కార్యాలు తండ్రి వారి పాల్గొంటున్నప్పుడు మీరందరికీ సహాయం అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాము. ప్రతి విధమైన అంధకార, దురాత్మ శక్తి ప్రభావాలన్నిటి దూరపరచండి. ఈ ప్రాంతమంతటా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. విశ్వాసం ద్వారా కరుణించే సహాయం అనుగ్రహించండి. అలాగే పిల్లలు కొడతారు మరి స్కిట్టు ఇవన్నిటిని డ్రామా వీటన్నిటి తండ్రి మీరు సాయం అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాము. ప్రతి విషయము తండ్రి కార్యక్రమం సరైన రీతిలో జరిగించడానికి, క్రమంగా జరిగించడానికి సాయం అనుగ్రహించండి. ఈ విధంగా తండ్రి సాయంకాల సమయం మరి ఒకసారి మమ్మల్ని తగ్గించుకుంటూ మీ కృపల హస్తాలకి అర్పించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో మీరు సాయం అనుగ్రహించండి. ఏది కొదవ లేకుండా సాయం అనుగ్రహించండి. కృపల జ్ఞాపకం చేసుకోండి. మనం అడిగేదానికంటే, ఊహించదానికంటే అత్యధికంగా చేయగల సామర్థ్యం గల దేవుడు మీరు ఉన్నందుకు మరి ఒకసారి మీకే స్తుతులు సమర్పిస్తూ ప్రార్థన, విజ్ఞాపన, మనవులను మన ప్రభు రక్షకుడు, మోచకుడైన యేసుక్రీస్తు పుణ్య నామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తర్వాత స్కిట్స్ ప్రోగ్రామ్స్ మంచి ప్రదర్శనలతో మన పిల్లలు రెడీగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా క్రిస్మస్ ఇంట్రడక్షన్ వర్డ్స్. నియాపల్. Glory to God in earth and on heaven, peace, goodwill towards men. Luke 2:14. Worship and praise songs by children. స్తుతి ఆరాధన పరిశుద్ధునికే, జీవాధిపతి అయిన యేసునకే. స్తుతి ఆరాధన పరిశుద్ధునికే, జీవాధిపతి అయిన యేసునకే. మనసారా పూజింతును నా రక్షక, నా ఆధారం నీవే ప్రేమమయుడా. మనసారా పూజింతును నా రక్షక, నా ఆధారం నీవే ప్రేమమయుడా. మహిమా ప్రభావములు నీకే చెల్లింతు, మహిమా ప్రభావములు నీకే అర్పింతు, మహిమా ప్రభావములు నీకే చెల్లింతును, మహిమా ప్రభావములు నీకే అర్పింతు. మనసారా పూజింతును నా రక్షక, నా ఆధారం నీవే ప్రేమమయుడా. మనసారా పూజింతును నా రక్షక, నా ఆధారం నీవే ప్రేమమయుడా. Abba Father, Abba Father, Abba Father, I praise you. Abba Father, Abba Father, Abba Father, I praise you. You are worthy, you are righteous, you are merciful, I praise you. You are worthy, you are righteous, you are merciful, I praise you. Abba Father, Abba Father,
Jesus Christ is born in Bethlehem today. The shepherds ran to town, they hurried down the street, and when they found the Son of God, they worshipped at His feet. Hey, oh, jingle bells, jingle all the way. Oh, what fun to sing and praise our Savior born today. Hey, jingle bells, listen while I say, Jesus came into my heart and washed my sins away. Sometimes God answers yes when I pray. Sometimes God answers wait when I pray. Sometimes God answers no just because He loves me so. But I know He always answers when I pray. Sometimes God answers yes when I pray. Sometimes God answers wait when I pray. Sometimes God answers no just because He loves me so. But I know He always answers when I pray. But I know He always answers when I pray. But I know He always answers when I pray. Hambanachi
క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క గుణ లక్షణములు బై నీసా. Characteristics of Lord Jesus Christ: perfectly holy and sinless, compassionate and loving, meek and lowly in heart, full of grace and truth, obedient to the Father, divine authority over nature, disease, demons, and death, faithful and truth, wise and all-knowing, righteous judge, forgiving and merciful, the same yesterday, today, and forever, Savior and Redeemer, light of the world, good shepherd, Prince of peace, glorious and victorious. ప్రాఫెట్స్ హూ ప్రొఫెసైజ్ ద బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గూర్చి ప్రవచించినటువంటి ప్రవక్తలు. Prophets who prophesied the birth of Lord Jesus Christ. Moses: God shall raise up a prophet among Israel. Isaiah: about virgin birth. Micah: about birthplace Bethlehem. Jeremiah: about righteous branch. Daniel: about time of Messiah. Hosea: about son called from Egypt. Zechariah: about branch of David. David: about son of God. Balaam: about star prophecy. Malachi: about forerunner John the Baptist. కీ నేమ్స్ ఆఫ్ అండ్ టైటిల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి యొక్క పేర్లు రేచల్ అండ్ మర్సీ. Emmanuel, Good Shepherd, Lord, King of the Jews, Son of God, Son of David, Son of Man, Light of the world, Word, Rabbi or Teacher, only begotten Son, Cornerstone, Alpha and Omega, Light of the world, image of invisible God, Bread of life, I am, True Wine, God, Author and Finisher of faith, Savior, Faithful and true, Lamb of God, Head of the Church, Redeemer, Resurrection and life, Mediator. ఏదో ఒకటి చెప్పు. King of the Jews, High Priest, Son of David, Advocate, Morning Star. Thank you. ఇంపార్టెంట్ మిరకిల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు చేసినటువంటి ముఖ్యమైన అద్భుతములు. Important miracles of Jesus: turning water into wine at Canaan, feeding the 5,000, calming the storm, walking on water, healing the paralyzed man, healing the born blind man, rising Jairus' daughter, rising sun windows of Nair, rising Lazarus after 4 days, healing the woman with blood issues, casting out demons, his own resurrection, his own ascension to heaven. Thank you. ఇంపార్టెంట్ ప్లేసెస్ లార్డ్ జీసస్ హ్యాస్ విజిటెడ్. యేసుక్రీస్తు వారు సందర్శించినటువంటి ముఖ్యమైన స్థలముల పేర్లు. Important places Jesus has visited: Bethlehem, Nazareth, Cana, Samaria, Jordan River, Jerusalem, Emmaus, Decapolis, Tyre and Sidon. Thank you. జాయ్ టు ద వరల్డ్, రాజుల రాజా యేసు. సాంగ్స్. Joy to the world, the Lord is come. Let earth receive her King. Let every heart prepare Him room, and heaven and nature sing, and heaven and nature sing, and heaven and
రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా, పశువుల తొట్టిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా, పశువుల తొట్టిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా, రాజుల రాజా యేసు, మరణి నిమిత్తమే దరిద్రుడాయ ప్రభు, క్రూర శిలువనెక్కి రక్తము కార్చి భరించబడెను ప్రభు, మన నిమిత్తమే దరిద్రుడాయ ప్రభు, క్రూర శిలువనెక్కి రక్తము కార్చి భరించబడెను ప్రభు, దేవా దేవా నన్ను నెల విడచితివని ఆదరించి ప్రాణమినెను, తిరిగి జీవితుడై పరమునకేగి సింహాసనాసీనుడయే, తిరిగి జీవితుడై పరమునకేగి సింహాసనాసీనుడయే, రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా, పశువుల తొట్టిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా, పశువుల తొట్టిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా, రాజుల రాజా యేసు, పిల్లలారా మీరందరూ విశ్వాసముంచుడి యేసుపై, పాప క్షమాపణ పొందు మీ దినమే నూతన జీవమొసగు, పిల్లలారా మీరందరూ విశ్వాసముంచుడి యేసుపై, పాప క్షమాపణ పొందు మీ దినమే నూతన జీవమొసగు, నీవు హృదయములో నివసింపవచ్చు సృష్టికర్త యేసుడు, నీ జీవమునకు రాజుగా తానే నిన్ను కొనిపోవచ్చును, నీ జీవమునకు రాజుగా తానే నిన్ను కొనిపోవచ్చును, రాజుల రాజా యేసు, ప్రభువుల ప్రభువా, పశువుల తొట్టిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా, పశువుల తొట్టిలో శిశువుగా నైతివ ముక్తిదాత యేసువా, రాజుల రాజా యేసు. ద బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క జన్మ వృత్తాంతము. ఎస్కిట్ బై రెహబోత్ చిల్డ్రన్. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆ వాక్యమే అనగా యేసుక్రీస్తు వారు శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను. యేసుక్రీస్తు వారి యొక్క జన్మము, సమయము, స్థలము మొదలగు వాటిని గూర్చి మోషే మొదలుకొని యెషయా, మీకా, ఇర్మియా, దానియేలు, హోషియా, జకర్యా
దావీదు, బిలాము, మలాకి మొదలగు ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు. ఆ ప్రవచనములు నెరవేర్పుగా యుక్తకాలమందు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించారు. అది గలిలయలోని నజరేతు అను ఊరు. ఆ దినములలో గబ్రియేలను దేవదూత దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటి అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడుకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించి ఉన్నది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. మరియు ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై పరిశుద్ధాత్మ కార్యమును గూర్చియు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన జన్మ లేఖనముల నెరవేర్పును గూర్చియు తెలియజేసెను. యోసేపు ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆ దినములయందు మరియా లేచి యూదా ప్రదేశములలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను? అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని గనపరచుచున్నది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఈ ఎలిజబెతు జకర్యా కుమారుడే బాప్తిసమిచ్చి యోహాను. ప్రభువు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి అని అరణ్యంలో కేకలు వేయుచున్న ఒక నిశ్శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వ్రాసినది బాప్తిసం ఇచ్చిన యోహాను గూర్చియే. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక సత్రములో వారికి స్థలము లేనందున తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను.
దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం అని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టలో పండుకొని ఉన్న శిశువును చూచి తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ దినములలో యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరిచి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగ్గాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త ఉండెను. ఆమె 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడెను. రాజైన హేరోదు దినములయందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి పూజింపవచ్చితిమి అని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. హేరోదు బెత్లెహేములోనే క్రీస్తు పుట్టునని శాస్త్రుల ద్వారా తెలుసుకొని ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి శిశువును కనుగొని ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి అనెను. వారు రాజు మాట విని బెత్లెహేము బయలుదేరి పోవుచుండగా ఆ నక్షత్రము శిశువు ఉండిన చోటికి
మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు. ఇదిగో ఆయన తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాడు. నీవు ఆయన కొరకు నీ హృదయంను తెరిచెదవా? మన యేసు బెత్లెహేములో సాంగ్. బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. చిన్ని పశువుల పాకలో పుట్టెన్. గొల్లలంతా దూత ద్వారా, గొల్లలంతా దూత ద్వారా యేసు యొద్దకు వచ్చి చూచిరి, వచ్చి చూచిరి, నమస్కరించిరి, వచ్చి చూచిరి, నమస్కరించిరి. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. చిన్ని పశువుల పాకలో పుట్టెన్. జ్ఞానులంతా చుక్క ద్వారా, జ్ఞానులంతా చుక్క ద్వారా యేసు యొద్దకు వచ్చి చూచిరి, వచ్చి చూచిరి, కానుకలిచ్చిరి, వచ్చి చూచిరి, కానుకలిచ్చిరి. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. చిన్ని పశువుల పాకలో పుట్టెన్. పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువుల పాకలో పుట్టెన్. చిన్ని పశువుల పాకలో పుట్టెన్. తెరలియే మెరెలియే సాంగ్. తెరలియే మెరెలియే స్వర్గం గోచర్. తెరలియే మెరెలియే స్వర్గం గోచర్. బెత్లెహేమే
వాట్ ఈస్ క్రిస్మస్? అది ఆదివారం. సండే స్కూల్ టీచరు సండే స్కూల్ హాల్లో పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్ టీచర్. ప్రైజ్ లార్డ్ టీచర్. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, బాగున్నారా? బాగున్నాం టీచర్. ఎగ్జామ్స్ వల్ల చాలా బిజీ ఉండే సిస్టర్. ఓ అవునా, బాగా రాసారా? నేను కూడా మీకోసం ప్రేయర్ చేశాను. థ్యాంక్స్ సిస్టర్. ప్రియా చర్చికి రాలేదేంటి? ఓ అదా టీచర్, క్రిస్మస్ వస్తుంది కదా, అందుకని షాపింగ్ చేయడానికి వెళ్ళాను. నా కోసం కొత్త బట్టలు కూడా కొనుక్కున్నాను. క్రిస్మస్ ట్రీ, డెకరేషన్ ఐటమ్స్, క్రిస్మస్ స్టార్ అవన్నీ కొనుక్కున్నాను టీచర్, అందుకే రాలేదు. అది సరే, దానికోసం చర్చ్ మానేస్తారా? స్టార్స్, ట్రీస్, డెకరేషన్ వీటన్నిటికంటే ముఖ్యం యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించడమే. యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించావా? సారీ టీచర్. యేసయ్య మన కోసం రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచాడు అని విశ్వాసం ఉంచడమే రక్షణ. యేసయ్య తిరిగి నీ హృదయంలో జన్మించడమే క్రిస్మస్. సరే టీచర్, దేవుని నా హృదయంలోకి ఆహ్వానిస్తాను. అదే కాకుండా యేసుక్రీస్తు మళ్ళీ తిరిగి వస్తాడు. మనకి మధ్యాకాశంలో విందు కూడా ఉంటుంది. నిజంగా వస్తారా టీచర్? అవును, నిజంగా యేసయ్య తిరిగి 3వ దినం రెండోసారి వస్తాడు.